హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నవంబర్ 15 నుంచి మేము లాంచ్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళకు సో ఉద్యోగం వచ్చే వరకు ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ ఫ్రీ ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో ఈ ప్రోగ్రాంలో మేజర్గా మేము ఇచ్చేటటువంటి 7 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాము. అది కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తామండి. పీడిఎఫ్ ఏదైతే ఉన్నదో ఆ పీడిఎఫ్ అనేది కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది మేము గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాము. ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయబడుతుంది నవంబర్ 15 వరకు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో కూడా ఆప్షన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉండబోతుంది అనమాట. అదేవిధంగా బెస్ట్ బుక్స్ ఏం చదవాలి, మీరు ఏం చదవద్దు అనే దానిపైన, బెస్ట్ బుక్స్ ఏం తీసుకోవాలి అనే దానిపైన మేము ప్రిఫర్ చేస్తాము. సో దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఏం తీసుకోవాలన్న దానిపైన కూడా ఉంటుందన్నమాట. నోట్స్ పీడిఎఫ్ ఉంటుందండి. చాలామంది నోట్స్ పీడిఎఫ్ ఇవ్వండి సార్ అనేసి అంటున్నారు. ఖచ్చితంగా నోట్స్ పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. దాదాపుగా 100 to 90% ఇస్తామండి. అంటే ఖచ్చితంగా ఇస్తాము. సో ఇక 90% అట్లా ఏమి ఉండదులే, కానీ నోట్స్ పీడిఎఫ్ కూడా మేము ఇవ్వబోతున్నాము. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తాం. అంటే మీకు కావాల్సింది ఏది ఇంపార్టెంటో అదే చెప్తాం, అంతే తప్ప సోది మొత్తం తీసుకొచ్చి మొత్తం వీడియో లెంతీగా చేయాలన్న ఉద్దేశంతో కాదు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు టాపిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ను హైలైట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్తో బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్తూ ఉంటాం అన్నమాట. గత యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ నుంచి నిర్వహించినటువంటి, ఏపీపీఎస్సీ నుంచి నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్వశ్చన్ పేపర్స్తో ఉన్నటువంటి టాపిక్ రిలేటివ్గా చెప్తూ ఉంటాను అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, సిలబస్ కమిటీ రిపోర్టు ఇవ్వలేదు కాబట్టి దాదాపుగా 70 నుంచి 80 వరకు మారకపోవచ్చు, కానీ 20% మారుతుంది కాబట్టి. సో తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారా, లేకపోతే మరి తర్వాత స్టార్ట్ చేస్తే బెటర్ అంటారన్న దానిపైన మీ ఒపీనియన్ బట్టి తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ చేస్తున్నాం. మరి చాలామంది అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో కొన్ని అంశాలు మారే అవకాశం ఎక్కువగా ఉన్నది మరి అనేసి చెప్తున్నారు. మరి దానిపై సిలబస్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ దానిపై తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో మిగతా జనరల్ ఇంగ్లీషు, రీజనింగు, తర్వాత మనకు జాగ్రఫీ అయినా సరే, తర్వాత ప్రభుత్వ స్కీమ్స్ అయినా సరే, తర్వాత హిస్టరీ, తర్వాత పాలిటీ, ఎకానమీ, సో ఇలాంటి సబ్జెక్ట్ మొత్తం కూడా స్టార్ట్ చేస్తాం. నో డౌట్ ఖచ్చితంగా ఇవి మాత్రం ఉంటాయి. తర్వాత మీకు గైడెన్స్ ఉంటుంది, తర్వాత మోటివేషన్స్ కూడా ఎవరి వీక్ ఉండబోతుంది. ఖచ్చితంగా మీకు ఏది ఎక్కడ మీరు నెగిటివ్ ఉన్నారు, అంటే ఎక్కడ మీరు తప్పిదం చేస్తున్నారు అన్న దానిపైన మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ ఈ యొక్క పీడిఎఫ్స్తో పాటు వీక్లీ వైజ్గా మోటివేషన్ కూడా ఒక సెషన్ కండక్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఇవన్నీ రూల్స్ అనేది పాటిస్తామండి. మరి ఇంకొకటి విషయం ఏంటిదంటే, పెయిడ్ సెక్షన్ అనేది మేము పెట్టాము. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నిరుద్యోగుల ఛానల్ కాబట్టి. సో నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్ అనేది డైలీ ఉంటుంది అండి. ఇదేమో లాంగ్ టర్మ్ సంబంధించినటువంటి కోచింగు, షార్ట్ టర్మ్ కోచింగ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ కోచింగు. సో కాబట్టి విద్యార్థులు మీరు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, సో వీలైతే ఒక బుక్, ప్రతి సబ్జెక్టు ఒక బుక్ పెట్టుకొని మేము ఇచ్చేటటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని బుక్ మేకింగ్ చేసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుందన్నమాట. లేకపోతే పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. పీడిఎఫ్స్ అప్పుడప్పుడు చూస్తారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. కాబట్టి మీరు కూడా ఒక బుక్ చేసుకుంటే షార్ట్ టర్మ్ రివిజన్ లాగా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో నేను చెప్పేది అది. ఖచ్చితంగా మాత్రం ఫ్రీ ఉంటుంది, నో పెయిడ్ సెక్షన్. ఇది నిరుద్యోగుల ఛానల్ అండి. సో ఈ అవకాశం మాత్రము వినియోగించుకోండి. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు చేరే విధంగా ఈ యొక్క
ఆ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఒక అవకాశం అండి వాళ్ళకు. చాలామంది కూడా మరి కోచింగ్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. సో, అలాంటి వాళ్ళకు మీరు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఒకసారి ఆలోచించి మీ ఇష్టానికి వదిలేస్తున్నా షేర్ చేయాలో వద్దా అనే దానిపైన. సో, ఇది ఈరోజు సంబంధించినటువంటి ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. నవంబర్ 15 నుంచి అయితే యథావిధిగా స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.